రాముడు కూడా హనుమంతుడు ఫస్ట్ రాగానే హనుమంతుడి రూపంలో రాడు, వేరే వేషం మార్చుకుని కపి రూపం పరిత్యజ్య అని వేరే రూపంలో వచ్చి ఆ సంభాషణలోనే రాముడికి అర్థమైపోతుంది ఇక్కడ మాట్లాడుతున్న నార్మల్ ఆయన కాదు అని లక్ష్మణుడితో అంటాడు. మనం జాగ్రత్తగా ఉండాలి. కారుతున్నటువంటి రక్తాలున్న కపాలాలు మాలలాగా వేసుకున్న ఓ దేవత. రామాయణాన్ని మనం ఆది కావ్యం అంటాం. మరి వాల్మీకి రామాయణం ముందు కావ్యాలే లేవా అంటే అలా కాదు. మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం. నేను ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకున్నాను మీకు, తర్వాత మిమ్మల్ని ట్రై చేయమన్నా, మీకు ముందే జోష్ వచ్చింది ట్రై చేద్దామని. ఐ లవ్ ఇట్. ఇలా పిల్లల చేతిలోకి ఇది ఇస్తే లవ్ ఇట్. ఆ మంత్రం అక్షరం నాస్తి, మంత్రం కానీ అక్షరం లేదు. 7 మంది సప్తర్షులు అని ఒక శ్లోకం. ఈ వీళ్ళేనా మరి? ఈ వీళ్ళే అయితే ఇప్పుడు విశ్వామిత్రుడు వీళ్ళంతా మరి భృగు ఏమయ్యాడు, మరీచి ఏమయ్యాడు, అష్టావక్రుడు ఏమయ్యాడు? సంస్కృతం క్రియేట్ చేశారు, తప్పకుండా క్రియేట్ చేశారు. దేవుళ్ళని ఎవరు క్రియేట్ చేశారు అంటే మనమే. మనం దానిలో ఏం సంకోచించవలసిన అక్కడ మీరు కొంచెం అవి మనమే చేసామా క్రియేట్ చేసామంటే తప్పకుండా మనం క్రియేట్ చేసిందే ఇదంతా. మనం బీజాక్షరాలు అంటుంటాం, అక్షరాలు అంటుంటాం. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటి? లలితాదేవి అంటాం మనం, లలితా సహస్రనామాలు, లలిత మహాత్రిపుర, శ్రీచక్ర యంత్రానికి అధిదేవత. తన నడుముకి ఉన్న వడ్డానానికి ఆ మువ్వల చప్పుడు నుంచి సంస్కృత శబ్దాలు వచ్చాయి అంటారు.